నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం. ఇందులో కొన్ని మందంగా చరించేవి, కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదు సంతాన విషయంలో, వివాహ విషయంలో, అనుబంధం విషయంలో, సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి, ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి 2024లో గ్రహ స్థితి ఎలా ఉంది, ఈ గోచార రీత్యా గ్రహాలు ఏవి ఎక్కడున్నాయి, ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక, గ్రహాలు మీనంలో రాహు, మేషంలో గురువు, ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతువు మనకి కన్యలో కనిపిస్తే, తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి. రవి కానీ, కుజుడు అంటే తర్వాత తిథులు కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి. ఇక కుంభంలో శని. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏంటంటే, ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు, దానివల్ల కొంత మార్పు. ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో 18 మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక కుజుడు కూడా కొంతకాలం 15 రోజులైనా రవితో కలిసి ఉండడం, అగ్నితత్వ రాశులు ఒకచోట ఉండడం, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం 2024లో ఎలా ఉంది అంటే, మేషరాశి వారికి ముఖ్యంగా మేషంలో గురువు ఉన్నాడు. గురువు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వక్రత్యాగాన్ని వదిలి, వక్రంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు వక్రత్యాగం చేసినప్పుడు మరి గురువు అనగానే మనకు తెలుసు, దాదాపుగా మిగతా గ్రహాలతో పోలిస్తే కనుక ఒక 80% మన కష్టాలు ఉన్నప్పటికి కూడా గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నట్టయితే, అంటే 159 లార్డ్స్లోనో ఇంకా ఇలా ఉన్నప్పుడు అసలు సర్వశుభాలు కలుగుతాయి అంటారు. మరి అలాగే మేషరాశి వారికి నిజానికి పట్టిందల్లా బంగారమైనట్టుగా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఒకటి, వ్యయంలో గురుచండాల యోగంలో ఉన్నటువంటి వ్యయభావం ఉన్నప్పటికీ కూడా రాహు ఉన్న కొన్నిసార్లు మంచి చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా విదేశీయానము, పైన చదువుకునేటువంటి చదువులు, సినిమా రంగము, ఇలాంటి వాటన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక మరి మిగతా వ్యవహారాలు అంటే ఉద్యోగ, వ్యాపార ఈ విషయాల్లో కనుక చూస్తే, ఉద్యోగంలో కొద్దిగా అంటే 10వ స్థానం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ రాశులు ఉండడం వల్ల, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, కొద్దిగా ఉద్యోగం బాగానే ఉంటుంది కానీ శ్రమ అధికంగా పడవలసి వస్తుంది, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, చేసిన పని పూర్తి చేయడానికి కొంత టైం పడుతుంది, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక 11వ స్థానం ఆకస్మిక లాభం ఏదైతే ఉందో అక్కడ రాజ్యభావం శని ఉన్నాడు. శని ఉన్నప్పుడు జరగదా పని అంటే జరుగుతుంది. ముఖ్యంగా పూర్వీకులు, పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళ దగ్గర నుండి వచ్చేటువంటిది వస్తుంది. ఇక మనకి ముఖ్యంగా వ్యయభావంలో ఉన్నటువంటి రాహు వల్ల కొద్దిగా ఇబ్బంది అని అనొచ్చు. కాకపోతే 6లో ఉన్నటువంటి కేతువు, ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటి అంటే, కేతువు మోక్షానికి మార్గం. ఇప్పుడు 6లో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పటికి కూడా దేవతా కార్యక్రమాలు అంటే పూజలు,
పుణ్య కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఇలాంటివి చేసినప్పుడు మేషరాశి వారికి బాగుంటుంది. అంటే ఓవరాల్గా చూస్తే కనుక మేషరాశి వారికి ఉద్యోగరీత్యా బాగుంటుంది. కొద్దిగా శ్రమ తప్పదు. అలాగే ఉద్యోగ, వ్యాపార, వృత్తులు ఏదైనా సరే అంటే వాళ్ళ 10వ స్థానాన్ని బట్టి వాళ్ళకి అన్నింట్లో కూడా బాగుంటుందనే చెప్పచ్చు. ఇక సంతాన స్థానం అయినటువంటి సంతాన స్థానాధిపతి అయినటువంటి రవి కూడా అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పిల్లల వల్ల సంతోషమే ఉంటుంది, పిల్లలకి ఉన్నతే ఉంటుంది, పిల్లల ఉద్యోగాలు ఉంటాయి, పిల్లల వల్ల సంతానం వల్ల మనకి ఆనందం కలుగుతుంది అని చెప్పచ్చు. అలాగే మీరు చేసేటువంటి ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా వృద్ధి చెందుతుంది. కాకపోతే కొద్దిగా శ్రమ పడాల్సినటువంటిది ఉంటుంది. ఇంకా ఆరోగ్యంలో కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ శత్రు రోగ రుణ స్థానమైనటువంటి దీంట్లో కేతువు ఉండడం వల్ల, కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మేషరాశి వారికి బాగుంటుంది అని చెప్పచ్చు. ఎందుకు అంటే మనకి ఇది గోచార రీత్యా మాత్రమే మనం చెప్పుకునేటువంటి పరిస్థితి. మీకు మీ జన్మజాతకంలో ఎలా ఉందో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి, ఆ గ్రహాల నడుస్తున్న దశను బట్టి, నడుస్తున్నటువంటి అంతర్దశను బట్టి, అంతేకాదు గ్రహాల యొక్క యుతి, దృష్టి, వీటన్నింటి యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే తప్ప మనకి ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఏదో ఇలా చెప్పారు కాబట్టి ఇంకా నాకేమీ అంత అంటే ఏదో కుజుడు నాకు నిజస్థానంలో ఉన్నాడు, కుజుడు శత్రువులతో కలిసి ఉన్నాడు, ఇలాంటి భావన మాత్రం అస్సలు పొందకండి. ఇదంతా కూడా కేవలం 30-40% గోచార రీత్యా ఉండేటువంటి ఫలితం ఉంటుంది. ఈ 30-40% ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్పుకోవాలి అని అనకండి. ఎందుకు చెప్పుకోవాలంటే ఈ 30-40% అయినప్పటికీ కూడా మనకు ఈ నెల రోజులు ఆ ఇబ్బంది కూడా ఉండకుండా ఉండాలంటే రాబోయేటువంటి ప్రమాదం ఏంటి, రాబోయేటువంటి లాభం ఏంటి, రాబోయేటువంటి స్థితి ఏంటి, రాబోయేటువంటి ఈ స్థితిగతులను తెలుసుకొని దానికి కావాల్సినటువంటి దేవతా ఆరాధన కానీ, గ్రహ అనుకూలతకు చేయవలసినటువంటి పనులు కానీ, పూజలు కానీ చేసుకుంటూ, లేదు కోపాన్ని కాస్త నివారించుకోవడం, లేదు ప్రయాణం చేసేటప్పుడు కాస్త తగు జాగ్రత్తల్లో వెళ్ళడం, ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి ఈ నిర్ణయాల కోసమే మనం ముందు జాగ్రత్తగా ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటాము. అలా చెప్పుకుంటూ మరి ఏం పరిహారాలు చేద్దామో చూద్దాం. చూశారు కదా, గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి, అసలు ఎందుకు తెలుసుకున్నామంటే, నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు, అసలు ఏ రకంగా మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది. ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మకుండలి లేనట్టయితే, లేదా జాతకం నా రాశి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి. అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 30-40% ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మకుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏ కొంచెం గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం, గ్రహ పరిహారం కానీ, లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవతారాధన కానీ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురుచండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంత వరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి, సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది. దీనికి తోడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం, ఇది మనకు
దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.